నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సొంత జిల్లాపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారా? అక్కడ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నారా? దూరమైన కేడర్తో పాటు నాయకులను కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు గెలిచేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సొంత జిల్లాలో చావు తప్పి కన్నులట్టబోయిన విధంగా ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. 7 చోట్ల టీడీపీ కూటమి విజయ కేతనం ఎగురవేసింది. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూటమి అలవోకగా నెగ్గింది. చివరకు జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. తప్పకుండా ఇది వైసీపీకి మూల్యం చెల్లించాల్సిన సమయం. చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే. తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందే. దానిని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచాలని చూస్తున్నారు. ముందుగా మైనస్లపై దృష్టి పెట్టారు. జిల్లాలో 10 నియోజకవర్గాల నాయకత్వం విషయంలో ఒక అంచనాకొచ్చారు. ఒక్కో మార్పుపై దృష్టి పెడుతూ అవసరమైన చోట కాయకల్ప చికిత్స చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చూపించి వైసీపీని దెబ్బతీసింది టీడీపీ కూటమి. అందుకు సహకరించారు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి. అయితే ఈసారి అంశంపై ముందే క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది తప్పుడు ప్రచారం అని పార్టీ శ్రేణుల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కడప జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అప్పగించారు జగన్. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. అయితే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ ఉంది. ఈ తరుణంలో నాయకత్వం పునరాలోచనలో పడింది. అక్కడ నియోజకవర్గ బాధ్యతలను రామసుబ్బారెడ్డికి అప్పగించింది. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. జమ్మలమడుగులో సీనియర్ నేత కూడా. అందరినీ కలుపుకెళ్లటంలో ముందుంటారు. అటువంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే కడప జిల్లాలో ఒక్క జమ్మలమడుగు కాదు, అవసరం అనుకుంటే కీలక నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పునకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వరుసగా సర్వేలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏ నాయకుడైతే బాగుంటుంది అని ఆరా తీస్తున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. 2014లో 9 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019 అయితే క్లీన్ స్వీప్ చేసింది. మరోసారి అటువంటి ఫలితాలనే కడప జిల్లాలో చూడాలని భావిస్తోంది. అందుకే జగన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. కడప జిల్లాలో పూర్వ వైభవానికి తహతహలాడుతున్నారు.